గుడ్ ఆఫ్టర్నూన్ ట్రైనీస్. ఈరోజు ఎలక్ట్రీషియన్ వర్క్షాప్ ప్రాక్టీస్లో అలైడ్ ట్రేడ్లో ఉండేటటువంటి కార్పెంటర్ టూల్స్, వుడ్ సాస్, ప్లేన్స్, వుడన్ జాయింట్స్ అనే పాఠం మీకు చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ క్లాస్లో డేటమ్ అనేది మిస్ అయింది. డేటమ్ అంటే ఏం లేదండి, డేటమ్ లైన్ ఈ కింద మార్జిన్ లైన్ తీసుకుని పైన మనం దాన్ని యాజ్ ఈజ్గా ఒక గోడ కింద తీసుకున్నట్లయితే, ఈ కింద కానీ తీసుకున్నట్లయితే దాన్ని యాజ్ ఈజ్గా పైన మనం పొడిగించుకొని అక్కడ తీసుకుంటాం. దాన్ని డేటమ్ అంటారు, డేటమ్ లైన్ అంటారు. అది ఈ ఒక్క పాఠాన్ని మనం స్మరించుకొని వెనకాల ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ లెసన్కి వెళ్దాము. ఇక్కడ వర్క్షాప్ ప్రాక్టీస్ అలైడ్ ట్రేడ్లో కార్పెంటర్ టూల్స్, వీటిలో ఫస్ట్ది టింబర్ అంటే ఏమిటి? టింబర్ ఈజ్ ఏ రా మెటీరియల్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ వుడన్ ఆర్టికల్స్. టింబర్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ ట్రీ. చెక్కని టింబర్ అంటారు. వుడ్ నుంచి వుడన్ ట్రీ నుంచి తీసుకొచ్చింది. దీన్ని వుడ్ ఈజ్ మేడప్ ఆఫ్ న్యూమరస్ ట్యూబ్ లైక్ సెల్ ప్యాక్డ్ క్లోజ్లీ టుగెదర్ డ్యూరింగ్ ది గ్రోత్ ఆఫ్ ది ట్రీ. ది సెల్స్ ఆర్ పొజిషన్డ్ ఇన్ ది సర్టెన్ డైరెక్షన్. ది డైరెక్షన్ ఆఫ్ ది cells are referred to as the grain. The direction of the grain can be identify the visible lines of the. ఒక ట్రీ అనేది మామూలుగా మనం ఏం చేస్తాము, ఒక బీజం నాటి కింద వేసినట్లయితే పైకి ఎదుగుతూ ఉంటుంది. ఈ కొమ్మలు, రెమ్మలు, కొమ్మలు, ఆకులు ఇలా వెదుగుతూ ఉంటుంది. దీన్ని టిమ్మర్ అంటారు. దాన్ని చేసుకున్నట్లయితే దాన్ని టిమ్మర్ అంటారు. ఆ టింబరు ఈ వుడ్తో ఎన్నో చేయొచ్చు మనం. అంతకుముందు ఏంటంటే జనరల్గా ఈ వుడ్ మీకు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే, ఒకప్పుడు వైరింగ్ అంతా వుడ్తో చేసేవాళ్ళు. పీవీసీ రాకముందు, జిఐ రాకముందు వుడన్ బ్యాటన్తో చేసేవాళ్ళు. కాబట్టి దీని గురించి మీకు కొంచెం అవగాహన ఇవ్వాలనేది ఉంటుంది. డిఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి? ఈ కామన్ డిఫెక్ట్స్ ఉంది. ఎనీ ఆపరేషన్, ఇప్పుడు ఎనీ ఇర్రెగ్యులర్ అక్కరింగ్ టింబర్ ఈజ్ డిఫెక్టెడ్ ఇన్ ది టింబర్. ది డిఫెక్ట్స్ ఇన్ ది టింబర్ రిడ్యూస్ ది స్ట్రెంగ్త్. ఇప్పుడు దీని లోపల పుచ్చులు ఉంటాయి. మామూలుగా మన ఇళ్ళ దగ్గర ఏదైనా చెట్లు ఉంటే పెద్దవి, ఎవరైనా వచ్చి టింబర్ డిపో వాళ్ళు వచ్చి దాన్ని కొనుక్కుంటుంటారు. వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకొని పెద్ద లావు చెట్టు కదా అని కొనుక్కుంటే లోపల త్వర ఉండొచ్చు, లేదా ముడులు ఉంటాయి. కొమ్మలు బ్రాంచెస్ పక్క వచ్చేటప్పుడు వాటి ముడులు ఉంటాయి. ఇవి రకరకాల డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్నటువంటి తలుపులు, చెక్కలు అక్కడ స్ట్రెంగ్త్గా రావు, కొంచెం పెళుసులుగా రావడం, ఊడిపోవడం, లేదా తిరిగిపోవడం లాంటివి జరుగుతుంది. ది ఫాలోయింగ్ డిఫెక్ట్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ది అన్ఈవన్ shrinkage, improper seasoning and defective storage. సీజనింగ్, అది ట్విస్టింగ్, కూపింగ్, క్రాకింగ్. ఇది ట్విస్ట్ అంటే ఇది ట్విస్ట్, కూపింగ్ ఇది, క్రాకింగ్ అంటే ఇది, ఈ మూడోది. ఈ మూడు రకాలైనటువంటి ఎర్రర్స్ కామన్గా ఉంటాయి. షేక్స్, రాడికల్ షేక్, స్టార్ షేకు, కప్ షేక్, ఈ విధంగా షేక్ కూడా ఉంటుంది. అవాయిడ్ డిఫెక్టివ్ పీసెస్ వైల్ సెలెక్టింగ్ టింబర్ టు గెట్ బెటర్ రిజల్ట్. మంచి, ఒకవేళ వుడ్తో తయారు చేయాలనుకుంటే వుడన్ బ్యాటన్తో, ఇప్పుడు డౌటైల్ జాయింట్ కావచ్చు, హాఫ్ ల్యాప్ జాయింట్ కావచ్చు, ఓవర్ ల్యాప్ జాయింట్ కావచ్చు, ఏదైనా సరే మనము తయారు చేయాలనుకున్నప్పుడు మనం వుడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి సెలెక్ట్ చేసుకోవాలి. మంచి సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే స్ట్రెంగ్త్ లేక వీక్ అయిపోతుంది. ఇవన్నీ చూడండి, ఈ డిఫెక్ట్స్. గ్రెయిన్ డైరెక్షన్ వుడ్ ఎలా చేసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అనేది ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నాము. ట్విస్టింగు, కూపింగు, క్రాకింగు, ఇవి బిట్లో అడగడానికి అవకాశం ఉంది. ఇదైన తర్వాత మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. మార్క్ చేసుకోవడానికి, వుడ్ మీద మార్క్ చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి మార్కింగ్ గేజ్ అంటారు. వీటిలో ఏమేమి ఉంటాయో చూద్దాము. వుడన్ ఫోల్డింగ్ రూల్ గురించి చెప్పుకున్నాం. ఇవి 4 రకాలుగా 4 ఉంటాయి. ఇవి 1, 2, 3, 4 4 హోల్డింగ్స్ ఉంటాయి. 4 హోల్డింగ్స్ ఇలా పెట్టి ఇలా చేసుకుంటూ ఉంటారు. ఈ జాగ్రత్తగా చేసుకోవచ్చు ఇవి. ఇది వుడన్ ఫోల్డింగ్ రూల్ ఒకటి, స్టీల్ రూల్ ఒకటి, నెక్స్ట్ వచ్చి స్టీల్ రూల్ ఉండాలి. స్టీల్ రూల్ గురించి తెలిసిందే. ది రీడింగ్ యాక్యురసీ ఈజ్ 0.5 mm. నెక్స్ట్ కామన్ మార్కింగ్ టూల్స్ వచ్చి స్ట్రైట్ ఎడ్జ్ మార్కింగ్ గేజ్, ట్రై స్క్వేర్. స్ట్రైట్ ఎడ్జ్ వచ్చి ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్ విత్ పర్ఫెక్ట్ స్ట్రైట్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్.
ఇట్ ఈజ్ నార్మల్ యూజ్ డ్రాయింగ్ స్ట్రైట్ లైన్స్ అనే జాబ్ మీద స్ట్రైట్ లైన్ గీసుకోవడానికి ఉపయోగించేటటువంటి దాన్ని స్ట్రైట్ ఎడ్జ్ అంటారు. మార్కింగ్ ఏజ్ వచ్చి ఇట్ ఈజ్ మార్క్డ్ టూల్ కన్సిస్టింగ్ ఆఫ్ ది స్టాక్, స్టెమ్, స్పర్ అండ్ థంబ్. ఇది చూడండి ఇలా ఉంటుంది మార్కింగ్ ఏజ్ అనేది. ఇది ఈ మార్కింగ్ ఏజ్లో 1, 2, 3, 4 ఉంటుంది. ఒకటోది ఏందని చెప్పాడు చూడండి ఇక్కడ. ఒకటి స్టాక్ అన్నారు. ఈ స్టాక్ అనేది ఎక్కడ ఉంటుంది చూడండి, పైన ఉంటుంది. అది టైట్ చేసుకోవడానికి ఇది లూజ్ చేసుకొని ఈ కొంచెం ముందుకు వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని చేసుకొని ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న చీల ఉంటుంది, దీంతో మార్క్ చేసుకుంటారు. ఇది వుడ్ను కట్ చేసుకోవడానికి, ఎక్కడ కట్ చేసుకోవాలో చూసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఈ విషయము. ఒకటి వచ్చి స్టాక్, 2 స్టెమ్ అంటే ఏందో చూడండి రెండోది. దీన్ని స్టెమ్ అంటారు. మూడోది ఏమంటారు చూడండి. మూడోది ఏముంది, మూడోది స్పర్. ఇక్కడ మూడోది స్పర్ ఏది ఉంది చూడండి, ఇది స్పర్. నాలుగోది ఏముంది, థంబ్, లాక్. ఒకటి స్టాక్ అంటే ఇది, 2 ఇది, 3 ఇది, 4 స్పర్. నాలుగోది వచ్చి లాక్ వచ్చి టైట్ గట్టిగా ఉండేటటువంటి ఈ లాక్ ఏం చేస్తారంటే దీన్ని లూజ్ చేసుకొని లేజ్ చేసుకొని మనం గట్టిగా బిగించుకోవడానికి ఉంటుంది. ఈ స్టెమ్ని అటు ఇటు జరుపుకోవడానికి పనికొస్తుంది. ఈ లెంగ్త్ సరిపోతుంది అనమాట, ఈ లెంగ్త్ చూపిస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా దీన్ని ఏమంటారంటే మార్కింగ్ ఏజ్ అంటారు. ఫస్ట్ స్ట్రైట్ ఎడ్జ్, మార్కింగ్ ఏజ్. 3 ట్రై స్క్వేర్ గురించి తెలిసిందే. ఇది 90 degrees యాంగిల్ని, దీని బ్లేడు, స్టాక్ అని 2 ఉంటాయి. 150 to 800 mm దాకా ఉంటుంది సైజు. దీన్ని పట్టుకొని మనం 90 degrees కరెక్ట్గా 90 degreesని మార్క్ చేసుకోవడానికి, అన్ఈవెన్ హెడ్స్ ఏదైనా ఉంటే గుర్తించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ట్రై స్క్వేర్. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ది మ్యాలెట్ అనేది వుడన్ మ్యాలెట్ ఉంటుంది. ఈ మ్యాలెట్ ఏం చేస్తుందంటే ఏదైనా వుడ్ వాటిని చేసుకోవడానికి హెడ్, హ్యాండిల్ ఇది ఉంటుంది. స్క్వేర్ హెడ్, రౌండ్ హెడ్ ఉంటుంది. రౌండ్ హెడ్, స్క్వేర్ హెడ్ ఉండేటివి. ఇవి వుడన్ వాటిల్లో మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 150 mm లాంగ్, 80 mm వైడ్, 60 mm థిక్ సూటబుల్ అలా ఉంటాయి. ఈ హ్యాండిల్ వచ్చి వుడ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి ప్లాస్టిక్ కూడా ఉంటున్నాయి. ఇవేంటంటే మ్యాలెట్స్ ఎక్కడ ఉపయోగపడతాయంటే పెద్ద పెద్ద షీట్స్ని సరి చేసుకోవడానికి, వుడన్ వాటి మీద హ్యామర్తో చేస్తే చీలిపోతాయి కనుక ఈ వుడన్ మ్యాలెట్తోనే దాన్ని ఉపయోగించుకుంటారు. కార్పెంటర్ హ్యామర్స్ ఉన్నాయి. ఈ కార్పెంటర్ హ్యామర్స్ వచ్చి దేనికి ఉపయోగిస్తారు? కార్పెంటర్ హ్యామర్ హ్యాండ్ టూల్ యూజ్డ్ స్ట్రైకింగ్ పర్పస్ ఓన్లీ, పంచింగ్, స్ట్రైకింగ్, పుల్లింగ్. ది మేజర్ పార్ట్ ఆఫ్ ది హ్యామర్ ఆర్ హెడ్ అండ్ హ్యాండిల్. ది హెడ్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాఫ్ట్ ఫార్జ్డ్ కార్బన్ స్టీల్. ది వుడన్ హ్యాండిల్ మస్ట్ బి క్యాపబుల్ అబ్జర్వింగ్ ది షాక్. ఇక్కడ ఎందుకు వేస్తారో మనకు ఆల్రెడీ అంతకుముందు క్లాస్లోనే చెప్పుకున్నాం. హ్యామర్లో వుడన్ ఎందుకు వేస్తారంటే దాంట్లో వచ్చేటువంటి వైబ్రేట్ నుంచి తట్టుకోవడానికి ఈ హ్యామర్ అనేది ఉపయోగిస్తారు. హ్యామర్ ఏముంటుంది అంటే హ్యాండిల్, పీను, చెక్ అంటే ఇక్కడ ఉంటుంది కదా, చెక్, ఐ హోల్ ఈ పక్క ముందు ఉంటుంది, ఐ హోల్ ఇవన్నీ ఉంటాయి. ఇవి హ్యామర్లో ఉండేటటువంటి భాగాలు. ఇంకొకటి ఐరన్ కోసం ఉపయోగించే హ్యామర్సు, అదే వుడ్ కోసం ఉపయోగించే హ్యామర్సు డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ వుడ్ వర్క్లో చేసేటటువంటి హ్యామర్స్ ఏవైతే ఉన్నాయంటే హ్యామర్ బాల్ పెన్, ఇది హ్యామర్ బాల్ పెన్ హ్యామర్ ఉంటుంది. రెండోది క్లా హ్యామరు. ఎందుకంటే చీలలు పైకి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్రాస్ పెన్ హ్యామరు, స్ట్రైట్ పెన్ హ్యామరు, ట్యాక్స్ హ్యామరు, ఇవి రకరకాలుగా ఉన్నాయి. ఈ ఏ భాగాలు ఉంటాయి? బాల్ పెను, క్రాస్ పెను, స్ట్రైట్ పెను, క్లా హ్యామరు, ట్రాక్స్ హ్యామర్ ఉంటుంది. ఐ హోల్ ఉంటుంది. ఐ హోల్ అనేది ముందు తెలిసిందే కదా, ఈ హ్యాండిల్ గట్టిగా పట్టి ఉంచడానికి పడుకొస్తుంది. ఒక స్పెసిఫికేషన్ ఏంటంటే కార్పెంటర్ హ్యామర్స్ ఆర్ స్పెసిఫైడ్ బై ది వెయిట్ అండ్ ది షేప్ ఆఫ్ ది పిన్. దేర్ వెయిట్ వేరియస్ ఫ్రమ్ 125 grams to 1500 grams. అంటే 125 గ్రాముల నుంచి 1.5 kgs దాకా ఉంటుంది. క్లా హ్యామర్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ స్టీల్ అండ్ క్యారీస్ ది స్ట్రైకింగ్ ఫేస్ ఎట్ వన్ ఎండ్ ఆన్ ది క్లా. ఇక్కడ క్లా ఉంటుంది. ఇది ఎందుకంటే చీలని ఏదైనా ఒక నెయిల్ని ఇలా పట్టుకొని ఇలా పైకి లాగేస్తాం. దీన్ని క్లా హ్యామర్ అంటారు. జనరల్గా ఇది వాడతాము. పర్పస్ ది క్లా ఈజ్ యూజ్డ్ ఎక్స్ట్రాక్ట్ ది నెయిల్స్ అవుట్ ఆఫ్ ది వుడ్. ఇట్ సైజ్ ఈజ్ డిజైన్డ్ బై ది
weight and it varies from 0.25 kgs to 0.75 kgs. బాల్ పిన్ హ్యామరు, పైన బాల్ పిన్ ఉంది కదా, ఇది బాల్ పిన్ ఉంది. ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ స్టీల్తో తయారు చేస్తారు. అండ్ వెయిట్ ఈజ్ 110 grams to 910 grams. It is also called the engineer's hammer. One side of it is shaped ball pin and hence named. It is also used as a riveting చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. క్రాస్ పిన్ హ్యామర్, ఈ పైన క్రాస్ పిన్గా ఉన్నదాన్ని ఈ పిన్ బట్టి క్రాస్ పిన్ హ్యామర్ అన్నారు. The head part is, this hammer is across the handle and hence the name. It is used all light works. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే పైన క్రాస్ ఉంది కాబట్టి. డ్యూ టు దిస్ magnetism, nails and screws are taken easily and is used hammer or strike very thin nails. Sometimes it is called as a pin hammer. Its weight is 100 grams. 100 grams ఉంటుంది దీని వెయిట్. కార్పెంటర్ హ్యామర్ ఇంకోటి ఉంది. ఈ కార్పెంటర్ హ్యామర్ వచ్చి వెడ్జ్ ఉంటుంది, హోల్ హెడ్, పైన పిన్ చూడండి ఎలా ఉంటుందో, ఫేస్ ఎలా ఉందో. ది హ్యామర్ హెడ్ ఈజ్ రెక్టాంగులర్ ఆర్ ఓవెల్ హోల్ విచ్ ఈజ్ tampered on the inside. The shape of this hole offered good hold for the handle with wedges. The handle must be firmly secured in the head to prevent accident. The wedge is driven diagonally into the end of the handle. The wood splits and pressed against the inner wall of the hole. లోపల హోల్ లోపల ఉపయోగపడుతుంది. ఇన్ కార్పెంటర్ షాప్ ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వారింగ్టన్ హ్యామర్. దీన్ని కార్పెంటర్ షాప్లో ఏం పిలుస్తారంటే వారింగ్టన్ హ్యామర్ అని పిలుస్తారు. టు ఎక్స్టెండ్ ది ఐరన్ ఫ్రేమ్స్ ఫర్ బెండింగ్ అండ్ ఆఫ్ ద అదర్ వర్క్స్ ఇట్ ఈజ్ యూజ్డ్. ఇట్ వెయిట్ వేరియస్ ఫ్రమ్ 220 grams to 910 grams. స్ట్రైట్ పిన్ హ్యామరు, ఇది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి పిన్ హ్యామర్ని స్ట్రైట్ పిన్ హ్యామర్ అంటారు. ది హ్యామర్ హెడ్ ఈజ్ స్ట్రైట్ టు ద హ్యామర్ హ్యాండిల్. కాబట్టి ది బాటమ్ ఆఫ్ ది పార్ట్ హెడ్ ఈజ్ లార్జ్ అండ్ tampering towards the end side. It is used in riveting and to external metal frames. రివిట్స్ చేస్తాం కదా, చిన్న రివిట్స్ చేస్తాము. ఆ రివిట్స్ చేసుకోవడానికి స్ట్రైట్ పిన్ హ్యామర్ని ఉపయోగిస్తాము. ఇట్ ఈజ్ వెయిట్ ఈజ్ 110 grams అండ్ వేరియస్ అప్ టు 900 grams. 110 నుంచి 900 గ్రాముల దాకా ఇవి ఉండడానికి అవకాశం ఉంది, మార్కెట్లో లభిస్తాయి. టేక్స్ హ్యామరు, ఈ టేక్స్ హ్యామర్ ఇట్ ఈజ్ లెస్సర్ వెయిట్ హ్యాండిల్ ఆల్ ది అదర్ హ్యామర్స్. ది హ్యామర్ హెడ్ ఈజ్ slightly fitted to the handle of the hammer. It has light magnetic properties ఉంటుంది. Precaution, make sure the handle is properly fitted. Select hammer with correct weight suitable of the job. Check the head and hand for any cracks. Ensure the face of the hammer is free from oil and greasy. ఈ హ్యామర్ను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చెప్తున్నారంటే, మన చేతికి ఆయిల్ కానీ గ్రీస్ కానీ లేకుండా ఉండేటట్లు చూసుకోవాలని చెప్తున్నారు. రెండోది టైట్గా ఉండాలి, అది లూజ్గా క్రాక్ ఏమైనా వచ్చినారా వుడ్ అనేది కూడా చూసుకోవాలి. వుడ్ వర్కింగ్ సాస్, వుడ్లో వర్క్ చేసే సాస్ ఏంటంటే హ్యాండ్సా ఒకటి, టెనన్సా ఒకటి, ఉపయోగిస్తారు. ఆ రెండే ఉపయోగించేట్టున్నారు. ఎందువల్లంటే హ్యాక్సా అనేది ఐరన్ కట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ చూడండి హ్యాండ్సాలో ఏమి ఉంటాయంటే హ్యాండిల్, హీలు, టీత్, టాయ్, బ్లేడు, బ్లాక్ హ్యాండిల్, ఇవి ఉంటాయి. ఈ పక్కన ఇక్కడ చేసేటటువంటి ఆ సా యొక్క టీత్ చూడండి 60 to 63 degrees ఉంటుందంట. ఇది స్ట్రైట్గా ఉంటుంది. టెనన్సా చూడంగానే ఇది హ్యాక్సానా హ్యాండ్సానా టెనన్సానా అని చెప్పచ్చు. ఈ స్ట్రైట్గా ఇలా ఉన్నట్లయితే దీన్ని టెనన్సాగా చెప్తాము. ఇది వుడ్ కట్ చేయడానికి ఉపయోగిస్తాను, ఆల్రెడీ చెప్పున్నాం మనము. ఇది 12 to 14 inches దాకా మనకు లభిస్తుంది. ఇది హ్యాండ్సా అంటారు. హ్యాండ్సా చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది హ్యాండ్సా. టెనన్సా అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ హోల్డింగ్ డివైస్, పట్టి ఉంచేదానికి ఉపయోగించేటటువంటి వాటిని ఏమంటారు? హోల్డింగ్ డివైస్ అయితే ఇన్ వుడ్ వర్క్ వేరియస్ హోల్డింగ్ డివైస్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ వైల్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ ఆపరేషన్స్. హోల్డ్ చేసుకోవడానికి వుడ్ వర్కర్ వైజ్ అంటారు. ఈ వుడ్ వర్కర్ వైజ్ ఇది కార్పెంటర్ దగ్గర ఉంటుంది. మామూలుగా మన ఇళ్ళ దగ్గరికి బిగించడానికి ఫిక్స్డ్గా మూవబుల్గా హ్యాండిల్, స్పిండిల్ ఇలా ఉండి ఇవి చేస్తారు.
ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 జాస్. ఇవి మన కార్పెంటర్స్ మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కిటికీలాగా తయారు చేసేటప్పుడు, ద్వారబంధాలాగా తయారు చేసేటప్పుడు పాతకాలంలో ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉపయోగిస్తున్నారు. టు మూవబుల్ జా ఆపరేషన్. జీ క్లాంప్. ఈ జీ క్లాంప్ అనేది ఇట్ ఈజ్ మెటల్ క్లాంప్ ది షేప్ ఆఫ్ ది లెటర్ జీ. జీ లెటర్లో ఉంటుంది కాబట్టి దీన్ని జీ క్లాంప్ అంటారు. ఓకేనా, ఇది జీ క్లాంప్ అంటారు. జీ షేప్లో ఉంది కాబట్టి ఇలా ఉంటుంది. జీ షేప్లో ఉంది కాబట్టి జీ క్లాంప్ అంటారు. వైల్ సాయింగ్ ఆర్ ఇప్పుడు జీ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ది జాబ్ ది బెంచ్. బెంచ్కి పట్టి ఉంచడానికి, జాబ్ని ఇలా పట్టి ఉంచడానికి. వైల్ సాయింగ్ ది సిజిల్ చేసుకోవడానికి పట్టి ఉంచడానికి ఈ జీ క్లాంప్ అనేది ఉపయోగిస్తారు. తర్వాత బెంచ్ హుక్. ఇది బెంచ్ హుక్ వచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎ కటింగ్ బోర్డ్ అండ్ మేడ్ ఆఫ్ హార్డ్వుడ్తో తయారు చేస్తారు. సాయింగ్ అప్పుడు చిజిలింగ్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉండడానికి, సర్ఫేస్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి వర్క్ బెంచ్ దీన్ని పైన పెట్టుకొని చేసుకుంటారు. నెక్స్ట్ బెంచ్ హుక్. వెన్ ఇది బెంచ్ వైజ్ కూడా ఇది చూడండి ఎలా ఉంటుందో. యూజింగ్ టెనెన్స్ అండ్ బెంచ్ హుక్ ఇలా పెట్టుకొని, బెంచ్ హుక్లో ఇలా పెట్టుకొని ఈ వైజ్కి ఇలా పెట్టుకొని ఇది కట్ చేసుకుంటారు. చూడండి ఇది, దీన్ని బెంచ్ హుక్ అంటారు. ఏ ఉంటాయి ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, వుడన్ వర్కర్స్ వైజ్ లేదా కార్పెంటర్ వైజ్ అంటారు, జీ క్లాంప్ అంటారు, బెంచ్ హుక్ అంటారు. ఈ 3 చూసుకున్నాం. ఇది కార్పెంటర్ వైజ్, ఇది జీ క్లాంప్, ఇది వచ్చి బెంచ్ హుక్. బెంచ్ హుక్ ఎలా ఉపయోగిస్తారు చూశారు కదా. కింద వర్క్ బెంచ్ ఏం డ్యామేజ్ కాకుండా ఇక్కడ పట్టుకొని దీన్ని పెట్టుకొని మనం ఇలా కట్ చేసుకోవడానికి కానీ సాయింగ్ చేసుకోవడానికి, చిప్పింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. బెంచ్ ప్లేన్స్. పైన ఏదైనా ఒక అన్వాంటెడ్ మెటీరియల్ ఉంటే, అదే ఎంఎస్ ప్లేట్ అయితే మనము ఫైల్ ద్వారా రిమూవ్ చేస్తాం. అనీవెన్ హెడ్స్ కానీ ఉన్నా కానీ, సర్ఫేస్ పైన ఏదైనా అనీవెన్గా ఉన్నా దాన్ని సరి చేయడానికి ఫైల్స్ని ఉపయోగిస్తాం. ఈ చెక్కని సరి చేయడానికి, స్మూత్ చేయడానికి ఉపయోగించే వాటిని ప్లేన్స్ అంటారు. ప్లేన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫ్లాట్ అండ్ స్మూత్ సర్ఫేస్ బై టేకింగ్ ఆఫ్ థిన్ షేవింగ్ ఆఫ్ వుడ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ ఏమంటే జాక్ ప్లేను, స్మూతింగ్ ప్లేను, రిబేట్ ప్లేన్ అని 3 రకాలు. ఇది జాక్ ప్లేను, రిబేట్ ప్లేను, ఇది జాక్ ప్లేన్. ఇలా ఉంటుంది. ఇక్కడ బ్లేడ్ ఉంటుంది. ఓకేనా, ఈ బ్లేడు అవన్నీ మనం చూసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఏముంటాయి అనేది చూడండి. ఇక్కడ నాపు, బాడీ అడ్జస్టింగ్ నట్టు, లేటరల్ అడ్జస్టింగ్ లీవరు, కటింగ్ ఐరన్ బ్లేడు, క్యామ్, లివర్ క్లాంప్ స్క్రూ, నాబు. ఇలా చేయబట్టుకొని ఇలా ముందుకు వెనక్కి వేసుకుంటూ అనీవన్గా ఉన్నటువంటి దాన్ని రిమూవ్ చేసి వుడ్ స్మూత్ చేయడానికి ఈ ప్లేన్స్ని ఉపయోగిస్తారు. ఇవి 3 రకాలని చెప్పుకున్నాము. ఏమేమి చెప్పుకున్నాము, జాక్ ప్లేను, ఇది జాక్ ప్లేను, రిబెట్ ప్లేను, స్మూత్ ప్లేను, రిబెట్ ప్లేన్ అని 3 రకాలు ఉంటుంది. ఓకే, స్మూత్ ప్లేన్ వచ్చి ఇలా ఉంటుంది. జాక్ ప్లేను, స్మూత్ ప్లేను, రిబెట్ ప్లేను, ఈ 3 ఇలా ఉంటాయి. రిబెట్ ప్లేన్లో చూసుకున్నట్లయితే ఇలా ఉపయోగిస్తాము. రిబెట్ ప్లేన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్లానింగ్ ఆర్ ఫినిషింగ్ రిబెట్స్, దట్ ఈస్ రెక్టాంగులర్ రెస్కెస్ కట్ along across the edge. It is main part is shown in figure. The width of the plane is a blade less than compared to that of the jack plane. Jack plane కన్నా చిన్నదిగా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ రిబెట్ ప్లేన్ పార్ట్స్. ఈ ఏబిసిడి ఉంది. ఏ బాడీ మేడ్ ఆఫ్ మెటల్ విత్ ఫేస్ పర్ఫెక్ట్లీ ఫ్లాట్. హ్యాండిల్ ఇట్ ఈస్ ది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. బ్లేడ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వెల్ టెంపర్డ్ స్టీల్. క్యాప్ విత్ థంబ్ స్క్రూ ఉంటుంది. డెప్త్ గేజ్ కూడా ఉంటుంది. డెప్త్ గేజ్ చూడండి ఈ విధంగా పెట్టి అవి మనం చేస్తారు. వుడన్ రిబెట్ ప్లేన్ వచ్చి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్. ఇక్కడ ఉంటుంది బాడీ, బ్లేడ్, వెడ్జ్ ఉంటుంది. బి షూర్ దట్ ది బ్లేడ్ ఈ షార్ప్. ఇది ఉపయోగించేటప్పుడు కంపల్సరీగా బేస్ని సెట్ చేసుకోవాలి. బ్లేడ్ కరెక్ట్గా ఉందా లేదా, షూర్గా ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. డ్రిల్ బిట్స్ టైప్స్ అండ్ సైజెస్. డ్రిల్ బిట్ వచ్చేసి, డ్రిల్ బిట్ ఎందుకు అంటే హోల్స్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ డ్రిల్ బిట్ వచ్చి ట్విస్ట్ డ్రిల్, మేబీ ప్యారల్ షాంక్, ట్యాపర్ షాంక్ డ్రిల్స్ ఉంటుంది. ఫిగర్ 1లో చూడండి ట్యాపర్ షాంక్ డ్రిల్స్ ఇవి. ప్యారలల్ ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ ది ట్విస్ట్ డ్రిల్లో ఏబిసి ఇవి ఉంటాయి. దీంట్లో ఏముంటుంది, బాడీ ఉంటుంది, పాయింట్ ఉంటుంది, షాంక్ ఉంటుంది. షాంక్ అనేది డ్రిల్ చెక్లో పట్టి ఉంచుతుంది.
డ్రిల్ చెక్, ట్యాంపర్ షాంక్, డ్రిల్, ఇవి రకరకాలుగా ఈ డ్రిల్ వేయడానికి ఉపయోగిస్తుంది. ఫ్లాట్ డ్రిల్ ఇది. ఫ్లాట్ డ్రిల్ కన్సిస్ట్ ఆఫ్ ది హెడ్, నెక్ అండ్ షాంక్. ఇట్ హ్యాస్ ట్రాప్డ్ షాంక్. ఫ్లాట్ డ్రిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్ షాలో హోల్స్ ఇన్ ది హెవీ వర్క్స్. పెద్ద పెద్ద వాటిల్లో షాలో హోల్స్ వేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. సైజ్ ఆఫ్ ది డ్రిల్ బిట్స్ వచ్చి రకరకాల సైజుల్లో చిక్కుతాయండి. ఇవి 1 mm నుంచి 12 mm డయామీటర్ దాకా కూడా చిక్కుతుంది. ఇంకా స్మాల్ కూడా చిక్కుతాయి. మనకు ఎక్కువగా వుడ్ వర్క్, ఐరన్ మీద కూడా మనం డ్రిల్ వేయడం అనేది ప్రాక్టీస్ చేస్తున్నాము. మీరు మెషిన్ డ్రిల్ మీద చేస్తున్నారు, బెంచ్ డ్రిల్ మీద చేస్తున్నారు, బెంచ్ డ్రిల్స్ పైన మీరు చేస్తున్నారు, బెంచ్ డ్రిల్ మీద చేస్తున్నారు, వుడ్ వర్క్ మీద కూడా, వుడన్ ఫ్లాంక్ మీద కూడా మీరు హోల్స్ వేస్తున్నారు, ఎంఎస్ ప్లేట్ మీద కూడా హోల్ వేస్తున్నారు. టైప్స్ ఆఫ్ నెయిల్స్ అండ్ వుడ్ స్క్రూస్. ఇక్కడ ఇవి స్క్రూస్కి నెయిల్స్కి తేడా ఏంటి అంటే, కింద ఈ విధంగా కనుక ఉంటే దీన్ని స్క్రూ అంటారు, ఈ విధంగా ఉంటే దీన్ని నెయిల్ అంటారు. ఈ విధంగా ఉంటే దీన్ని నెయిల్ అంటారు. కాబట్టి లెంగ్త్, టైపు, గేజ్ నెంబరు, అంటే గేజ్ అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. ఈ లెంగ్త్ని బట్టి, ఈ పైన హెడ్ని బట్టి, వీటిని బట్టి ఒక్కొక్క రకంగా వీటిని వర్గీకరిస్తారు. ఈ స్క్రూస్లో చూడండి, పాయింట్, థ్రెడ్, పిచ్ అంటే ఈ ఒక స్క్రూకి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ని పిచ్ అంటారు. షాంక్ అంటారు దీన్ని. ఇది హెడ్. ఈ హెడ్ని బట్టి కూడా దీనికి రకరకాలైన పేర్లు ఉంటాయి. ఇది పాయింట్. స్క్రూ వచ్చి స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం ఫిట్ చేస్తాము. వాల్స్ మీద కానీ ఇంకేదైనా దేని మీద అయినా ఫిట్ చేస్తాము. నెయిల్కి స్క్రూకి తేడా తెలిసింది కదా. నెయిల్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏమి థ్రెడ్స్ ఏమి ఉండవు. ఇక్కడ థ్రెడ్డింగ్ ఉన్నదాన్ని స్క్రూ అంటారు. ఈ స్క్రూస్ కూడా దానిపైన ఉపయోగించేటటువంటి వాటిని బట్టి రకరకాలుగా కౌంటర్ షంక్ హెడ్, రైజ్డ్ హెడ్, రౌండ్ హెడ్, కోచ్ ఆర్ స్క్వేర్ హెడ్ అని ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. ఈ ఒక్కొక్క దాన్ని ఉపయోగపడతారు. స్లాటెడ్ కౌంటర్ షంక్ వచ్చి యూజ్డ్ ఫర్ జనరల్ పర్పస్, యూజ్డ్ ఫర్ ఫిక్సింగ్ థిక్ షీట్ టువార్డ్స్ ది, అంటే హెడ్ వుడ్ స్క్రూ వచ్చి ఇది ఉంటుంది. రౌండ్ హెడ్ వచ్చి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫిక్సింగ్ ది షీట్ వుడ్ వర్క్. కోచ్ ఆర్ స్క్వేర్ హెడ్ స్క్రూ వచ్చి ఇట్ ఈస్ యూజ్డ్ హెవీ డ్యూటీ వర్క్. ఈ టైటెడ్ యూజింగ్ స్పానర్. స్పానర్ ద్వారా సహాయంతో దాన్ని అలా దాని అవైలబిలిటీ. వుడ్ స్క్రూస్ ఆర్ జనరల్లీ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్, అల్యూమినియం అండ్ బ్రాస్. వుడ్ స్క్రూస్ ఆర్ జనరల్లీ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్తో తయారు చేస్తారు, అల్యూమినియం అండ్ బ్రాస్, అండ్ ఆర్ ఫ్రమ్ 8 mm to 200 mm లెంగ్త్ విత్ స్క్రూ నెంబర్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 24. ది చార్ట్ ఆఫ్ ది ప్రపోర్డ్ లెంగ్త్ ఒక్కొక్క చార్ట్లో ఇచ్చినారని చెప్తున్నారు. దీని ప్రకారం మనము ఈ స్క్రూస్కి చూడండి 4, 6, 8, 10, 12 ఈ లెంగ్త్, సైజు, డిజైను, నెంబర్ ఆఫ్ ది వుడ్ స్క్రూస్ దేంతో తయారు చేస్తారనేది ఒక బిట్ వస్తుంది. మామూలుగా దేంతో తయారు చేస్తారని చెప్తున్నారు. అవైలబుల్ మైల్డ్ స్టీల్తో తయారు చేస్తారని చెప్తున్నారు. జనరల్లీ మైల్డ్ స్టీల్, అల్యూమినియం అండ్ బ్రాస్ ద్వారా కూడా తయారు చేస్తారని చెప్తున్నారు. ఇక ర్యాటిస్ బేస్ వచ్చి, ఈ ర్యాటిస్ బేస్లో హెడ్, క్రాంక్, చెక్, ర్యాచెట్ ఉంటుంది. ఈ ర్యాచెట్ అనేది డ్రిల్ మిషన్ లాగా మనం వేసుకోవచ్చు. ఈ ర్యాటిస్ బేస్ గురించి అంతకుముందు చెప్పుకున్నాము. ఇక్కడ మనం ఈ జాస్, షీర్, ర్యాచెట్ ఇలా ఉంటుంది. ఈ విధంగా పైన హ్యాండిల్ పెట్టుకొని ఈ హ్యాండిల్ని మనం ఏం చేస్తామంటే రౌండ్ షేప్లో ఇలా తిప్పుతూ ఉండడం వల్ల అక్కడ హోల్ పడిపోతుంది. ఇది చాలా గొప్పగా ఉంటుంది ర్యాచెట్ బేసు. కౌంటర్ సంక్ బిట్స్, టైప్స్, సైజు. కౌంటర్ సంక్ ఇలా ఉంటాయి. బిట్స్ ఇవన్నీ కూడా రోస్ కౌంటర్ సంక్ బిట్, నెయిల్ కౌంటర్ సంక్ బిట్ అనేది ఇలా ఉంటుంది. టైప్స్ వచ్చి రోస్ కౌంటర్ సంక్ అంటారు వీటిని. ఇలా అసలు కౌంటర్ సంక్ అంటే, కౌంటర్ సంక్ ఈజ్ డన్ ఆన్ ఏ డ్రిల్ స్క్రూ హోల్ టు అకామిడేట్ ది కౌంటర్ సంక్ హెడ్ ఆఫ్ ది వుడ్ స్క్రూ. ది ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ అవుట్ మెటీరియల్ రౌండ్ ఏ హోల్ at a surface up to depth to match the CS screw head is known as a counter. ఈ విధంగా వేస్తారు. హెడ్ ఆఫ్ ది వుడ్ స్క్రూ ఫర్ కౌంటర్ సంక్ ఇక్కడ కొంచెం ఇలా వేస్తే ఈ విధంగా వేయడానికి కొంచెం ముందేసి చేస్తారు. ఇవి 2 రకాలైనటువంటి కౌంటర్స్ బిట్స్ ఇవి. ఇంకొకటి స్క్రూ డ్రైవర్స్ వచ్చి టైప్స్ ఆఫ్ స్క్రూ డ్రైవర్స్. దీని బ్లేడ్ని బట్టి, సైజుని బట్టి క్రాంక్డ్ స్క్రూ డ్రైవరు, స్పైరల్ ర్యాచెట్ ఈ రకరకాలుగా ఉంటుంది. ఈ స్క్రూ డ్రైవర్స్ వచ్చి ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్, అంటే ఇక్కడ స్టార్ స్క్రూ డ్రైవర్ని ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ అని కూడా అంటారు.
దీని సైజ్ వచ్చి 75 mm నుంచి ఫిలిప్స్ 200 mm సైజ్ దాకా ఉంటుంది. ఇవి స్టార్ స్క్రూ డ్రైవర్స్. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఎన్ని రకాలుగా ఉన్నాయో. ఏబిసిడి ఉన్నాయి కదా. స్క్రూస్ వచ్చి ఎలా రిమూవ్ చేస్తారంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే ఏ విధంగా తిప్పితే టైట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే స్క్రూ అనేది లూజ్ అవుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత షార్పనింగ్ అండ్ సెట్టింగ్ ఆఫ్ ది సా టీత్. సా యొక్క టీత్ని మనం ఎలా చేస్తామంటే జనరల్గా అయితే ట్రయాంగిల్ ఫైల్ని ఉపయోగిస్తామండి. ట్రయాంగిల్ ఫైల్ ద్వారా మనం సా టీత్ సాని మనం ఆకురాయి ద్వారా చేస్తాము. సిజిల్ ఎందుకంటే చిప్పింగ్ చేసుకోవడానికి. హ్యాండిల్ వచ్చి మేడ్ ఆఫ్ వుడ్, ఫెరల్ ఫిల్టెడ్ విత్ హ్యాండిల్, ట్యాంగ్ వచ్చి ట్యాంప్డ్ విత్ బ్లేడ్. దీనిలో ఎక్కువ ఫర్మర్ సిజిల్ని ఉపయోగిస్తాము. వుడెన్ వర్క్లో చేసుకోవడానికి అయితే ఎక్కువగా ఫర్మర్ సిజిల్ని ఉపయోగిస్తాం. చూడండి స్టీల్ బ్లేడ్ ఇవి రకరకాలుగా ఉంటాయి. ప్యారింగ్ సిజిల్, మార్టైజ్ సిజిల్ ఇవి రకరకాలుగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ను బట్టి టైప్స్ ఆఫ్ సిజిల్స్ రకరకాలుగా ఉపయోగిస్తారు. ఈ వుడ్లో కూడా మనము ఇవి ఎందుకు అంటే వుడెన్ బ్యాటన్ వైరింగ్ చేసేటప్పుడు ల్యాప్ జాయింట్స్ అంటారు. ఈ జాయింట్స్ చూడండి ఈ విధంగా ఎల్ షేప్లో సగం కట్ చేసి ఇచ్చేదాన్ని టైప్స్ ఆఫ్ హాఫ్ ల్యాప్ జాయింట్స్ ఉంటాయి. చూడండి ఈ విధంగా ఉంటాయి. క్రాస్ ల్యాప్ జాయింట్, మిడిల్ ల్యాప్ జాయింట్ అంటారు. ఇది చివరన వేస్తాం. ఏదైనా ఎల్ షేప్ రావడానికి వాటికి ఉపయోగించుకోవడానికి ఇది వేస్తాము. జనరల్గా ఇది ట్యాప్ చేసుకోవడానికి మా సెంటర్లో వేస్తాము. ఇది వచ్చి ఓవర్లాప్ చేయడానికి ఉపయోగిస్తాము. కర్వ్ కటింగ్ సాస్, టైప్స్ ఆఫ్ యూజెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడంతా ఏంటంటే మామూలుగా అన్నీ ఫిట్ చేయడము, ఊరికే స్క్రూస్ అలా పెట్టి అలా పుష్ చేయడం వస్తున్నాయి. కానీ ఒకప్పుడైతే ఏమొస్తుందంటే వుడ్ ఉందే మనం వేయాలి. వుడెన్ స్విచ్ బోర్డు మీదే మనం బిగించాలి. వీటిని కంపల్సరీగా టైప్స్ ఆఫ్ కర్వ్డ్ కటింగ్ వచ్చి కాంపాస్ సా అంటారు. కాంపాస్ సా అంటే ఇలా ఉంటుంది. కీహోల్ సా, కోపింగ్ సా ఉంటుంది, ఫ్రెష్ సా రకరకాలు ఉంటాయి. కోపింగ్ సా వచ్చి ఇది ఈ విధంగా వచ్చి ఇది ఫ్రెష్ సా అంటారు. ఇది పొడుగ్గా ఉంటుంది. ఇది అంటే మనం కట్ చేసుకోవడానికి కర్వ్డ్లో కటింగ్ చేయడానికి కాంపాస్ సా ఉపయోగిస్తాము. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ కటింగ్ వచ్చి లోపలనే కోయడానికి ఉపయోగించేదాన్ని కీహోల్ సా అంటారు. కోపింగ్ సా ఇట్ ఈజ్ యూజ్డ్ కటింగ్ షార్ప్ కార్నర్స్లో కట్ చేసుకోవడానికి ఉపయోగించేదాన్ని కోపింగ్ సా అంటారు. ఇట్ హ్యాస్ వెరీ ఫైన్ బ్లేడ్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ షార్ప్ అండ్ ఫైన్ కర్వ్స్లో కట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఈ లెంగ్త్ ఎక్కువగా ఉండడం వల్ల అంత పొడవైన కర్వ్స్లో కూడా కట్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ సాస్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను. కాంపాస్ సా, కీహోల్ సా, కోపింగ్ సా, ఫ్రెష్ సా. ఇవి గుర్తుపెట్టుకుని ఈ బొమ్మలు ఇస్తారు. వుడ్ వర్క్ ఫైల్స్, పార్ట్స్. ఈ వుడెన్ ఫైల్స్లో ఏముంటాయి? టైప్స్ ఆఫ్ వుడెన్ ఫైల్స్లో రౌండ్ వుడ్ ఫైలు, ఫ్లాట్ వుడ్ ఫైలు, హాఫ్ రౌండ్ వుడ్ ఫైలు, వుడ్ రాస్ ఫైల్ అని 1, 2, 3, 4 రకాలు ఉంటాయి. ఈ రౌండ్ ఫైల్ యూజ్డ్ ఫర్ ది ఫినిషింగ్ కన్కేవ్ కార్నర్స్ అండ్ ఫర్ ది ఫినిషింగ్ ది ఎన్లార్జింగ్. ఫ్లాట్ ఫైల్స్ యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ ఎండ్ గ్రెయిన్స్ అండ్ కార్నర్ ఎడ్జెస్. హాఫ్ రౌండ్ ఫైల్స్ వచ్చి యూజ్డ్ ఫర్ ఫినిషింగ్ బోత్ కార్నర్ అండ్ కాన్వెక్స్ ఎడ్జెస్. వుడ్ రాస్ ఫైల్స్ వచ్చి యూజ్డ్ ఫర్ ప్రిలిమినరీ రఫ్ వర్క్ ఫర్ ర్యాపిడ్ రిమూవల్ వేస్ట్. అంటే ఫస్ట్లో ర్యాస్ ఫైల్ ఏం చేస్తారంటే మామూలుగా ఏంటంటే ఈ ర్యాస్ ఫైల్ మనం ఎక్కడ చూస్తామంటే పంచర్ షాప్లో చూస్తాము. ఫాస్ట్గా కావడానికి అంటే అన్ఈవన్ ఈవెంట్ ఉంటే ఫాస్ట్గా పైన వుడ్ చెక్కడానికి ఈ ర్యాప్ కట్ ఫైల్ని ఉపయోగిస్తారని చెప్తున్నారు. ఈ ఫైల్ని కనుక ఉపయోగించేటప్పుడు క్లీనింగ్ ఫైల్ బ్రష్ ఉంటుంది. ఇది ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత ఈ ఫైల్ పైన ఈ బ్రష్తో ఐరన్ బ్రష్ ఉంటుంది. ఆ ఐరన్ బ్రష్తో క్లీన్ చేస్తే ఆ పళ్ళలో ఇరుక్కున్నటువంటి వుడ్ మొత్తం బయటకు వచ్చేసి మళ్ళీ చక్కగా పనిచేయడానికి ఫైల్ అనేది రెడీ అవుతుంది. అలాయ్ ట్రేడ్లో ఈరోజు ఇక్కడితో ఆపుదాము. ఎందుకంటే ఈ పాఠం చాలా పెద్దది. ఇంకో క్లాస్ తీసుకుందాము. ఈరోజు ఫైల్ గురించి మనం తెలుసుకున్నాము, సాస్ తెలుసుకున్నాము, కటింగ్ సాస్ గురించి తెలుసుకున్నాము, జాయింట్స్ తెలుసుకున్నాము. హాఫ్ ల్యాప్ జాయింట్స్ వచ్చి ఎండ్ ల్యాప్ జాయింట్, మిడిల్ ల్యాప్ జాయింట్, క్రాస్ ల్యాప్ జాయింట్ గురించి, డోటైల్ జాయింట్ కూడా ఉంటుంది దీంట్లో. ఫర్మర్ సిజిల్ గురించి చెప్పుకున్నాము. ఈ ఫర్మర్ సిజిల్లో ఏ రకాలు ఉంటాయి? ఫర్మర్ సిజిల్ ఇట్ ప్రాసెస్ టు రెక్టాంగులర్ సాక్షన్ స్టీల్ బ్లేడ్. ది సైజ్ వచ్చి 3 mm to 50 mm దాకా ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి.
ఇది వుడ్ వర్క్లో పనిచేస్తుంది అని చెప్పుకున్నాము. ఈ సిజిల్ యొక్క దీన్ని షార్ప్ చేయడానికి ఆ, దీన్ని ఉపయోగిస్తాము. ఆక్రాయి ఉంటుంది కదా, ఆ స్టోన్ ఉంటుంది, స్టోన్తో దాన్ని చేస్తాము. ఇంకా స్క్రూ డ్రైవర్స్, రకరకాల స్క్రూ డ్రైవర్స్ ఏ గురించో మాట్లాడుకున్నాము. ఇక్కడ కౌంటర్ సంక్ బిట్స్ గురించి, ర్యాట్ షీట్ బ్రాస్ గురించి, స్క్రూస్ నెయిల్స్ గురించి, వీటి గురించి బిట్స్ వాటి గురించి మాట్లాడుకున్నాం. ప్లేన్స్ గురించి మాట్లాడుకున్నాము ఈరోజు క్లాసులో. బెంచ్ ప్లేన్స్, క్లాంప్స్ గురించి మాట్లాడుకున్నాము. వుడ్ వర్క్లో వచ్చేటటువంటి సాస్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ సా గురించి, టెనన్ సా గురించి మాట్లాడుకున్నాము. హ్యామర్స్, దానిలో అవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అనేది గురించి మాట్లాడుకున్నాము. మ్యాలెట్స్ వాటి గురించి ఎక్కడ ఉన్నాయనేది వాడుకున్నాం. టీ స్క్వేర్, మార్కింగ్ గేజెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ టింబర్ డిపో వాటిలో ఉండేటువంటి వుడ్, సీజనల్ వుడ్ గురించి, వాటిలో వచ్చే డిఫెక్ట్ గురించి మాట్లాడుకున్నాము. ఇవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ మనం కనుక మీరు రిపీట్ చేస్తూ ఉంటే చక్కగా అర్థమవుతుందండి. చక్కగా అర్థమయ్యి మీకు మంచి బిట్లు, దీంట్లో కనీసం 2-3 బిట్లు వస్తాయి. అవన్నీ ఆన్సర్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.